మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంతో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సును హరికృష్ణ ట్రావెలర్స్కు చెందిందిగా గుర్తించారు. గురువారం ఉదయం 6-6:30 గంటల మధ్య ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం ప్రమాదం ఘటనపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అల్లారు ఏంటంట లారీ అట్ట మనిషి మోసుకొస్తున్నాడు 52, 65 మనిషిని మోసుకొస్తున్నాడు. లారీ నెంబర్ వచ్చి 52, 60. లోపల ఉందా? సెకండ్లో నిప్పులు వచ్చినాయి. మా అమ్మడి ఫైర్ ఎగ్జిట్ లాగా తీసుకొచ్చిన ఎవరైనా నెట్టేసి లోపల ఎరుక్కుపోయింది. వాళ్ళు మీడియా వాళ్ళంటే పోయారు, మీరే చూసుకోండి. వాటర్ పడిన ఇక్కడికి వచ్చినారంటే బాడీ బాగా డిస్టర్బ్ చేసేది ఏం పట్టుకునే పరిస్థితి కూడా లేదు. అవి చేస్తే
రెడీ అది మన స్ట్రెచ్చర్ మంచిగా లేవా కాదు దీని మీద షిఫ్ట్